ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ నెల ఇష్టం అని చెప్పేసి ఇంతకుముందు హదీస్ మనం చూస్తాం. మరి ఆయన ఆ ఇష్టాన్ని ఏ విధంగా చూపారు? మా ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి యొక్క కథనం, ఆమె ఉల్లేఖనం. ఆమె అంటున్నారు, ప్రవక్త గారికి షాబానులో ఉపవాసాలు పాటించడం మిగిలిన నెలలన్నింటికంటే కూడా ఎక్కువ ఇష్టంగా ఉండేది. ఆయన ఇందులో ఎంతగా ఉపవాసాలు పాటించేవారంటే ఆ ఉపవాసాలు నెల మొత్తం పాటిస్తూ రమదాన్తో కలిపేవారు. పూర్తి నెల షాబాను పాటిస్తూ కంటిన్యూస్గా అట్లే రంజాను నెలను కలిపేసుకున్నారు. ఇంకో భార్య, ప్రవక్త గారి భార్య ఉమ్మె సలమా గారి యొక్క ఉల్లేఖనం సలాముల్లాహి అలైహా. ఆమె అంటున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంవత్సరంలో 2 నెలలు వరుసగా ఉపవాసం ఉండడం నేను చూడలేదు. ఒక్క షాబాను ఉపవాసాలు, రంజాన్ ఉపవాసాలు తప్ప. షాబాను మరియు రంజాన్లో మాత్రమే పూర్తి నెల ఉపవాసాలు ఉండేవి.